లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో లోతుగా దర్యాప్తు జరుగుతోంది. 2022లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఫోకస్ పెట్టింది సిట్. ఆ వ్యవహారంలో కేసీఆర్ రిలీజ్ చేసిన ఆడియోలపై ఆరా తీస్తున్నారు. ఆ ఆడియో రికార్డింగులు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కాల్స్ రికార్డ్ చేసినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్లో చూపించిన పెన్ డ్రైవ్పై కూడా దృష్టి పెట్టారు. ఏ సర్వర్ నుంచి ఆడియోలను పెన్ డ్రైవ్లోకి వచ్చాయనే వివరాలు సేకరిస్తున్నారు. అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డిని ప్రలోభాలకు గురిచేసి బేరసారాలు చేసిన ఆడియోలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఆడియోలన్నీ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వచ్చినట్టు సిట్ అధికారులు భావిస్తున్నారు. కేసీఆర్ మీడియాకిచ్చిన పెన్ డ్రైవ్లు సేకరిస్తున్నారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్ రావు ఫోన్లో రికార్డింగ్లు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ కవిత పియ్యకు నోటీసులు ఇచ్చారు. పలువురు బీఆర్ఎస్ నేతలకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో లోతుగా దర్యాప్తు జరుగుతోంది. 2022లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఫోకస్ పెట్టింది సిట్. ఆ వ్యవహారంలో కేసీఆర్ రిలీజ్ చేసిన ఆడియోలపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమేష్, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో అటు లోతుగా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ప్రణీత్ రావు సెల్ ఫోన్ లో కొన్ని ఆడియోలు బయటపడడం జరిగింది. అయితే ఆడియోలు చెక్ చేసినప్పుడు అటు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంబంధించిన ఆడియోలు అతని ఫోన్ లో బయటపడింది. అయితే ఈ ఆడియోలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అన్న దాని మీద ప్రధానంగా విచారణ చేస్తున్నప్పుడు సర్వర్ సంబంధించి దాని నుంచి డౌన్లోడ్ చేసినట్టు కొంత గుర్తించారు. అయితే ఆ సమయంలో ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో అటు పెద్ద ఎత్తున ఈ ఆడియోలు కూడా బయట సర్క్యులేషన్ కావడం జరిగింది. అయితే అదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కూడా ఈ ఆడియోలు కూడా ప్రస్తావించింది. అయితే దీనికి సంబంధించి ఈ ఆడియోలు ఎలా వచ్చాయి ఏంటనే విషయం తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వల్లనే ఈ ఆడియోలు బయటకు వచ్చాయన్న విషయాన్ని కూడా అటు అధికారులు ఎప్పుడు అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ దశలో కూడా అటు ప్రభాకర్ రావు, అటు ప్రణీత్ రావు ఇద్దరు కూడా మరొకసారి కూడా విచారించే పనిలో ఉన్నారు. మరోవైపు చూసినట్టే దీంట్లో అటు ఎమ్మెల్సీ కవిత సంబంధించి పిఏ సంబంధించిన ఫోన్ లో కూడా ఇప్పటికే పిఏ సంబంధించిన వాళ్ళకు చిత్తరిక నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా విచారణకు హాజరు కావాలని చెప్పింది. దీంతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతల పాటు వాళ్ళు కూడా అటు నోటీస్ ఇచ్చారు. మరొకటి చూస్తుంటే ప్రస్తుతం మంత్రులుగా ఉన్న చాలా మంది ఫోన్ కూడా గతంలో అటు ట్యాప్ చేసినట్లు గతంలో గుర్తించారు. వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా విషయాలు కూడా బయటికి వెల్లడించలేము. అయితే ఆడియోలు ఎలా వచ్చాయి, ఏ విధంగా వచ్చాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.